హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దొండకాయ ఉల్లి కారం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఆ చేసిన పద్ధతిని బట్టే టేస్ట్ అనేది మారుతుంది. ఈరోజు నేను నా స్టైల్లో దొండకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఉల్లి ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద బాండి పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కింది కదా, ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు వేయించి ముద్ద చేస్తాను. కొంతమంది పచ్చిగానే చేస్తూ ఉంటారు. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగనవసరం లేదు. పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. దీంట్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత ముద్ద చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలకి 3 చిన్న సైజు ఉల్లిపాయలు అనేవి తీసుకున్నాను అనమాట. ఉల్లి ముద్ద అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటేనే ఆ దొండకాయలోకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారుగా ఇవి లైట్ పింక్ కలర్లోకి వచ్చాయి అంటే దీనిలో ఉన్న పచ్చివాసన పోయి కొద్దిగా వేగినట్లు లెక్క. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చి వేసుకుంటున్నాం. నేను ఒక 6-7 ఎండుమిర్చి వేసాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అది మీ ఇష్టం. ఇక్కడే నేను 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని బాగా చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో మనం దొండకాయ ముక్కలు కూడా మగ్గించేసుకుందాం. దానికోసం నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుందాం. ఆ ఉల్లిపాయ ముక్కలు చల్లారిలోపు ఈ దొండకాయలు కూడా మగ్గిపోతాయి. ఇప్పుడే మనం దొండకాయ ముక్కల్లో ఉప్పు అనేది వేసేసుకుందాం. దొండకాయకి స్టార్టింగ్లోనే ఉప్పు వేసుకుంటే నీరు అనేది బయటకు వచ్చి దొండకాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి దొండకాయలు విసిగించేస్తూ ఉంటాయి, అసలు ఉడకవు అన్నమాట. చాలా టైం దాకా ఉడకవు. పప్పు అయిపోతుంది, అన్నం అయిపోతుంది. దొండకాయలు మాత్రం చాలా చిరాకు తెప్పించేస్తాయి. అందుకని ఇలా ఉప్పు వేసేసి మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి, అడుగు కూడా అంటాం అన్నమాట. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు కాయలా కావాలి అనుకుంటే, అదే గుత్తి దొండకాయలా కావాలి అనుకుంటే ఘాటు పెట్టుకుని వేయించుకోండి. అలా కాయ కంటే కూడా ఇలా ముక్కలుగానే బాగుంటుంది. అన్నంలోకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా చక్కగా మగ్గిపోయే ఉడికిపోయి కూడాను. ఇలా ఫుల్గా ఉడికిన తర్వాతే ఉల్లి ముద్ద అనేది వేసుకోండి. ఎందుకంటే ఉల్లి ముద్ద వేసిన తర్వాత ఇంకా మనం ఎక్కువసేపు ఏం ఉంచాం, అందుకని ఇంకా ఉడకదు దొండకాయ. మొత్తం ఫుల్గా మగ్గిపోయిన తర్వాతే ఉల్లి ముద్ద వేసుకోండి. ఇదిగోండి నేను పేస్ట్ చేసేసాను దీన్ని. మరీ మెత్తగా చేసుకోకండి. ఇలా నలగనట్టు చేసుకుంటే మనకి మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఆ జీలకర్ర ఆ ఉల్లిపాయ నలిగి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లి ముద్ద మొత్తం దొండకాయలు అంతటికీ పట్టేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 to 20 సెకండ్స్ మగ్గిస్తే సరిపోతుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, రెడీ అయిపోయింది. చూసారా చాలా సింపుల్గా అయిపోయింది. ఆ మూత తీసినప్పుడు వచ్చిన వాసన చూస్తే నాకైతే నోరు ఊరిపోతుంది, వెంటనే తినేయాలని ఉంది. ఇప్పుడే అన్నం కలుపుకొని తెచ్చుకుంటాను, మీకు తిని చూపిస్తా.
పొగలు ఎలా వస్తున్నాయో. బాబా, అన్నం వేడి, బయట వేడి, కూర వేడి, అన్నీ వేడి. కొంచెం టైం పట్టేలా ఉంది కలుపుకోవడానికి, కానీ నోరు ఊరుతోంది. కలిపేస్తాను ఎలాగైనా. ఇలా అన్నంలో కొద్దిగా నూనె వేసుకోండి. నెయ్యి కంటే కూడా నూనె చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. నాకైతే మాటలు రావట్లే. అదిరిపోయింది. నేను చెప్పాను కదా, ఉల్లి ముద్ద బాగా మెత్తగా రుబ్బేయకండి, కొంచెం నలగనట్టు ఉంచమని. ఆ ఉల్లిపాయలు కొద్దిగా కసకసమంటూ తగులుతూ చాలా బాగుంది. జీలకర్ర కూడా సూపర్. అయితే నాకైతే చాలా నచ్చేసింది. నేను ఇలా లాగించేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్. చాలా బాగా వచ్చింది బావా. తిని నువ్వు చెప్పు. నిజంగా చాలా బాగా కుదిరింది కూర. నేను ఇంకేం అనట్లేదు, ఒక్క కూర వండుతున్నాను. చారు అదేం పెట్టను. దీంతో అడ్జస్ట్ అయిపో.